ఆత్మచింతనకు ఆత్మరతి అంటే ఆత్మచింతన ఆత్మానందమునకు ఏదైతే విరోధము లేకుండా ఉంటుందో అది భక్తి. నువ్వు ఏం చేస్తావో, కథలు వింటావో, పాటలు వింటావో, కీర్తనలు వింటావో, లేక పూజా పునస్కారాలు, ద్రవ్యాలు, పండ్లు, పూలు తెచ్చి అభిషేకాలు, అర్చనలు చేస్తావో, కానీ ఆత్మను మర్చిపోకూడదు. చూసారా, ఈయన కొంచెం హయ్యర్ స్టేజ్కి వెళుతున్నారు. అంటే ఏంటి? ఈయన ముఖ్యంగా మనస్సుకి ముఖ్యత్వం ఇస్తున్నారు. పారశరీరుల వారేమో శరీరానికి ముఖ్యత్వం ఇచ్చారు. గర్గ ఋషేమో ఇంద్రియముల్లో ముఖ్యంగా నోరు, చెవుకి ముఖ్యత్వం ఇచ్చారు, నాలుకకు. చూసారా, ఈయన మనస్సుకి ముఖ్యత్వం ఇస్తున్నారు. మనస్సుకి ముఖ్యత్వం ఇస్తున్నారు కాబట్టి